ప్రైజ్ ద లార్డ్. అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాము. నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. మీ చేతుల పనులన్నిటినీ దేవుడు ఈరోజు ఆశీర్వదిస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. మీ చేతితో ఏ పనులైతే చేస్తారో ఆ పనులన్నిటినీ దేవుడు ఆశీర్వదిస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. ఎప్పుడైతే దేవుని యొక్క ఆశీర్వాదం మనం చేసే పనులలో ఉంటుందో ఆ పనిని మనం జరిగించగలం. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఆయన తోడుగా ఉన్నాడు గనుక ఆ 40 సంవత్సరాల ప్రయాణంలో వారి వస్త్రములు పాతగిలలేదు, వారి కాళ్ళకు వాపు అనేది లేదు. ఆరిన నేల మీద నడిపించాడు. పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా ఆయన ఉండి వారిని నడిపించాడు. దేవదూతల ఆహారం ఇచ్చి పోషించాడు. ఉదయకాల సమయంలో దేవుని యొక్క ఆశీర్వాదం మనకుంటే మన చేతులతో చేసే ప్రతి పనిలో విజయాన్ని మనం పొందుకుంటాం. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ కూడా ధన్యులు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావని చెప్పి దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. కనుక మన చేతి పనులన్నీ కూడా మనకు ఆశీర్వాదంగా ఉండాలంటే దేవుని యొక్క ఆశీర్వాదం అనేది ఉండాలి. మన యొక్క బలాన్ని బట్టి, మన యొక్క సామర్థ్యాన్ని బట్టి, మన యొక్క జ్ఞానాన్ని బట్టి మన యొక్క జీవితంలో ఏది కూడా సాధించలేం. దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటే మనం సమస్తాన్ని సాధించగలం. బాలుడైన దావీదు యుద్ధ శూరుడైన గొలియాతును సంహరించడానికి గల కారణం దేవుని మీద ఆధారపడ్డాడు. దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క అభిషేకం దావీదు పొంది గనుక గొప్ప విజయాన్ని పొందుకున్నాడు. ఉదయకాల సమయంలో మన చేతిని దేవుడు అంత ఆశీర్వాదభరితమైన చేతిగా దేవుడు మారుస్తాడు. మోషే హస్తాన్ని చాపి